back to another video. Welcome to today's wonderful lecture, Resmos inflorescence. Right? Actually, a group of flowers in a common axis, it is called inflorescence. Right? The common axis bearing the flowers, it is called peduncle. Peduncle. కామన్ యాక్సిస్ ఏదైతే ఫ్లవర్స్ కలిగి ఉంటుందో ఈ కామన్ యాక్సిస్ ఏమంటాం మనం పెడంకిల్ ఆర్ ఇన్ఫ్లోరెసెన్స్ యాక్సిస్. రైట్? స్టాక్ ఆఫ్ ఈచ్ ఫ్లవర్ ఇట్ ఈస్ కాల్డ్ పెడిసిల్. ఫ్లవర్కు ఉండే స్టాక్ని పెడిసిల్ అంటాం. పెడిసిల్. ఇది పెడంకిల్. ఇన్ఫ్లోరెసెన్స్ యాక్సిస్ని పెడంకిల్ అంటాం. స్టాక్ ఆఫ్ ఈచ్ ఫ్లవర్ ఈస్ కాల్డ్ పెడిసిల్. రైట్? నెక్స్ట్, జనరల్లీ ఫ్లవర్స్ arises at the axial place of bract. Bract, కొన్ని ఫ్లవర్స్ ఇక్కడ మన బ్రాక్ట్స్ యొక్క యాక్సిల్ ప్లేస్లో ఫ్లవర్స్ అనేవి ఫార్మ్ అవుతాయి. ఇది బ్రాక్ట్. బ్రాక్ట్ యొక్క యాక్సిల్ ప్లేస్లో జనరల్గా మనకి ఫ్లవర్స్ అనేవి ఫార్మ్ అవుతాయి. ఓకే, రెస్మోస్ ఇన్ఫ్లోరెసెన్స్ అంటే ఏంటి? రెస్మోస్ ఇన్ఫ్లోరెసెన్స్ మీన్స్ peduncle is grows indefinitely. Flowers arranged in acropetalous manner. Acropetalous manner. Resmos inflorescence మనము 2 types గా డివైడ్ చేయొచ్చు. Resmos inflorescence with pedicellate flowers, Resmos inflorescence with sessile flowers. First we discuss about Resmos inflorescence with pedicellate flowers. ఈ కేటగిరీలో ఏ వస్తాయి? ఫస్ట్ వన్ సింపుల్ రెజిమ్. రైట్? సింపుల్ రెజిమ్, peduncle is long, unbranched and grows indefinitely. Peduncle grows indefinitely. Peduncle growth అనేది ఇండెఫినిట్ గా ఉంటుంది. బ్రాక్టియేట్, ఫ్లవర్ కి బ్రాక్ట్ ఉంటే బ్రాక్టియేట్ అంటాం. ఫ్లవర్ కి పెడిసిల్ ఉంటే పెడిసిల్లేట్ అంటాం. బ్రాక్టియేట్, పెడిసిల్లేట్ ఫ్లవర్స్ అరేంజ్డ్ ఇన్ acropetalous manner. Acropetalous manner means older flowers towards the base, younger flowers towards the top. Opening of flowers extending from base to top. Opening of flowers extending from base to top. It is simple raising. Example, crotalaria. Terminal simple raising, crotalaria. Janmu antam telugulo manam. Dolichos, bean. Axillary simple raising example, dolichos, chikkudu. నెక్స్ట్ వన్, సింపుల్ రెజిమ్లో బ్రాంచెస్ ఉండి, సింపుల్ రెజిమ్ అంటే పెడంకిల్ అన్బ్రాంచ్డ్. సింపుల్ రెజిమ్లో బ్రాంచెస్ ఉండి, ఇఫ్ ఈచ్ బ్రాంచ్ రిజంబుల్స్ సింపుల్ రెజిమ్ ఇట్ ఈస్ కాల్డ్ కాంపౌండ్ రెజిమ్. అంటే సింపుల్గా ఏంటి, మనకి ఇక్కడ అన్బ్రాంచ్డ్ పెడంకిల్, ఇక్కడ ఏంటంటే పెడంకిల్ బ్రాంచెస్ కలిగి ఉండి మనకి ఈచ్ బ్రాంచ్ రిజంబుల్స్ సింపుల్ రెజిమ్ ఇట్ ఈస్ కాల్డ్ కాంపౌండ్ రెజిమ్. రైట్? కాంపౌండ్ రెజిమ్కి ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి కాంపౌండ్ రెజిమ్, నేను ఇక్కడ ఫోటో అన్నది ఇక్కడ మనకు సైడ్ స్ప్లిట్ స్క్రీన్లో కడతాను, ఇక్కడ ఒకసారి వెరిఫై చేయండి. కాంపౌండ్ రెజిమ్కి ఎగ్జాంపుల్ మ్యాంజిఫెరా, మ్యాంగో అండ్ యుక్కా. మ్యాంజిఫెరా అండ్ యుక్కా. కాంపౌండ్ రెజిమ్ అదర్వైజ్ కాల్డ్ పానికిల్. పానికిల్. Generally panicle, if any Resmos inflorescence with branches, it is called panicle. But mostly it is applicable for resin, compound resin and compound spike. Okay, right. Next one, corymb. Here peduncle is moderately long, unbranched and grows indefinitely. Bracteate, pedicellate flowers arranged in acropetalous manner. ఇక్కడ రెజిమ్ అంత పొడవుగా పెడంకిల్ పెరగదు. పెడంకిల్ ఈస్ మోడరేట్లీ లాంగ్. రైట్? బ్రాక్టియేట్, pedicellate flowers arranged in acropetal manner. Right? Lower flowers have much long stalks than upper flowers. పైనుండే ఫ్లవర్ కంటే కిందుండే ఫ్లవర్కి, పైనుండే ఫ్లవర్ కంటే కిందుండే ఫ్లవర్కి లాంగ్ స్టాక్స్ అనే ఉంటాయి. లోవర్ ఫ్లవర్స్ హ్యావ్ మచ్ లాంగ్ స్టాక్స్ దాన్ అప్పర్ ఫ్లవర్స్. రైట్? యాజ్ ఎ రిజల్ట్ ఆల్ ది ఫ్లవర్స్ ఆర్ బ్రాట్ టు ది సేమ్ హైట్. As a result, all the flowers are brought to the same height.
సింపుల్ కోరియంకి ఎగ్జాంపుల్ కేషియా అండ్ గైనాన్డ్రాప్సిస్, రైట్. ఇక్కడ పెడంకిల్ అనేది అన్బ్రాంచ్డ్, పెడంకిల్ ఈస్ అన్బ్రాంచ్డ్ అండ్ మోడరేట్లీ లాంగ్, రైట్. బ్రాక్టియేట్, pedicellate, flowers arranged in acropetalous manner. Acropetalous manner means lower flowers, older flowers towards the base, younger flowers towards the top. Opening of flowers extending from base to top, right. Lower flowers have much long stalks than upper flowers. As a result, all the flowers are brought to the same height. Flowers అన్ని ఒకే ఎత్తులో ఉంటాయి. రీజన్ ఏంటంటే దిగువ భాగంలో ఉండే ఏర్పడే ఫ్లవర్ కి పొడవాటి కాడలు ఉంటాయి, స్టాక్స్ అన్నవి. పై భాగంలో ఉండే ఫ్లవర్స్ కి చిన్న కాడలు ఉంటాయి. అందువల్ల ఫ్లవర్స్ అన్ని ఒకే ఎత్తులో ఉంటాయి. దీన్ని సింపుల్ కోరింబ్ అంటాం, రైట్. ఇప్పుడు దీంట్లో మనకి పెడంకిల్ బ్రాంచెస్ కలిగి ఉంటాయి, దాన్ని కాంపౌండ్ కారింబ్ అంటాం. ఓకే, ఇది పెడంకిల్. ఇట్ కంటైన్స్ బ్రాంచెస్. Peduncle, it contains branches. This is peduncle. It contains branches. Each branch resembles simple corymb. Each branch resembles simple corymb. It is called compound corymb. Each branch consists. Lower flowers have much long stalks. Upper flowers have short stalks. As a result, all the flowers are brought to the same height. Compound corymb ke example Pyrus malus, apple. Brassica oleracea botrytis, cauliflower. Edible inflorescence, example అడగవచ్చు. Fleshy edible inflorescence is cauliflower. It is compound corymb. Okay. Next one, umbel, simple umbel. Here peduncle is reduced and appears like a disc. Peduncle is condensed. Peduncle is highly reduced and condensed, right? This is peduncle. Flowers arranged in centripetal manner, not acropetal. Centripetal manner. Centripetal manner means older flowers towards peripheral, younger flowers towards central, right? ముందుగా ఏర్పడే ఫ్లవర్స్ పెరిఫెరల్ లో ఉంటాయి, ఆలస్యంగా ఏర్పడే ఫ్లవర్స్ సెంటర్ లో ఉంటాయి, చిన్నగా ఉంటాయి. Opening of flowers extending from peripheral to center. Peripheral to center, peripheral to center. పుష్పాలు వికసించడం అనేది పరిధి నుంచి సెంట్రల్ కేంద్రంగా ఉంటుంది. పెరిఫెరల్ టు సెంట్రల్. దిస్ అరేంజ్మెంట్ ఈజ్ సెంట్రిపెటల్. అంటే రెస్మోజ్ లో ఫ్లవర్స్ అనేవి మనం రెండు రకాలుగా అరేంజ్ చేయ ఉండొచ్చు. ఆక్రోపెటల్ మేనర్ లో అయినా ఉండొచ్చు, లేకపోతే సెంట్రిపెటల్ మేనర్ లో అయినా ఉండొచ్చు. పెడంకిల్ అనేది కండెన్స్ అయి ఉన్నప్పుడు ఫ్లవర్స్ అనేవి ఏంటి సెంట్రిపెటల్ మేనర్ లో ఉంటాయి. Older flowers towards the peripheral, younger flowers towards the center. Opening of flowers extending from peripheral to center, right? The bracts of all flowers. ఇది ఫ్లవర్ యొక్క పెడిసిల్. పెడిసిల్ దిగువ భాగంలో బ్రాక్ట్స్ ఉంటాయి. The bracts of all flowers fused and forms a whorl. It is called involucre. It protects the flowers in bud condition. Involucre, it protects the flowers in bud condition. ఇది మనకి అంబెల్, సింపుల్ అంబెల్. ఇది ఆలియం, ఎగ్జాంపుల్ ఆలియం. మనకి ఆనియన్లో గ్రీన్ స్కేప్ ఉంటుంది. ఆ స్కేప్ యొక్క చివరి భాగంలో మనకి ఏంటి పెడంకిల్ ఇన్ఫ్లోరెసెన్స్ ఉంటుంది. ఏంటది అంబెల్, రైట్. నెక్స్ట్ కాంపౌండ్ అంబెల్. ఇక్కడ పెడంకిల్ ఈజ్ అన్బ్రాంచ్డ్. ఇఫ్ పెడంకిల్ ఈజ్ బ్రాంచ్డ్, ఈచ్ బ్రాంచ్ resembles a simple umbel. Each branch resembles a simple umbel. ప్రతి బ్రాంచ్ మీద కూడా ఫ్లవర్స్ అనేవి ఏంటి మనకి సెంట్రిపెటల్ మేనర్ లో ఉంటాయి. Older flowers towards peripheral, younger flowers towards center. Opening of flowers extending from peripheral to center. అంటే ప్రతి బ్రాంచ్ కూడా సింపుల్ కోరిమ్ మాదిరిగా ఉంటుంది. పెడంకిల్ అనేది బ్రాంచెస్ కలిగి ఉంటుంది. ఈచ్ బ్రాంచ్ resembles simple కోరిమ్, right? The bracts below the branches fused and forms involucre. The bracts below the branches, they form involucre. The bracts below the flowers, ఫ్లవర్ యొక్క దిగువ భాగంలో ఉండే బ్రాక్ట్స్ అన్ని ఫ్యూజ్ అయి ఇన్వల్యూసెల్ ని ఫార్మ్ చేస్తాయి. ఇన్వల్యూసెల్. ఇది మనకి కాంపౌండ్ అంబెల్.
కాంపౌండ్ అంబెల్కి ఎగ్జాంపుల్ కొరియాండ్రమ్ ఏపిఎస్సి ఫ్యామిలీ. కొరియాండర్ ధనియాలు అంటాం మనం. ఇది కాంపౌండ్ అంబెల్, రైట్. నెక్స్ట్ వన్, సెకండ్ కేటగిరీ, racemose inflorescences with sessile flowers. Okay, sessile means stalk is absent. The first one, simple spike. Peduncle is long, unbranched and grows indefinitely. Peduncle is long, unbranched and grows indefinitely, right? Bracteate, flowers bracts ఉంటాయి. Bracteate and sessile. Bracteate, sessile flowers arranged in acropetalous manner. That means older flowers towards the base, younger flowers towards the top. Opening of flowers, opening of sessile flowers from base to top. దీన్ని మనము స్పైక్ అంటాం, సింపుల్ స్పైక్. ఎగ్జాంపుల్ ఎకిరాంతస్, నెక్స్ట్ అమరాంతస్. ఎకిరాంతస్, ఆస్పరా and amaranthus, they have spike inflorescence, right? Next one, compound spike. Compound spike means if the peduncle is branched, each branch resembles a simple spike, it is called compound spike. The branch of compound spike is known as spikelet. ఏమంటాం? స్పైక్లెట్ అంటాం. స్పైక్లెట్ లో ఒక యాక్సిస్ ఉంటుంది. ద యాక్సిస్ ఆఫ్ స్పైక్లెట్స్ ఇట్ ఈస్ కాల్డ్ రాక్యులా. రాక్యులా అంటాం. Lower bracts, they don't have flowers, they are sterile. These sterile bracts are known as glooms. Sterile bracts are known as glooms. Upper bracts, they have fertile, they produce flowers. Fertile glooms are called lemma. This is lemma antam. Opposite to the lemma, palea is present. Opposite to the lemma, palea is present. It is a bracteole. In between lemma and palea, a single flower arises. Lemma ki palea మధ్యలో ఫ్లవర్ ఏర్పడుతుంది. ఫ్లవర్ ఇక్కడ స్టాక్ అనేది ఉండదు, ఫ్లవర్ కి sessile. నెక్స్ట్, పెరియాంత్ is highly reduced. It is called laడిక్యూల్స్. పెరియాంత్, లెమ్మా వేరు, లాడిక్యూల్స్ వేరు. రెడ్యూస్డ్ పెరియాంత్, ఇట్ ఈస్ కాల్డ్ లాడిక్యూల్స్, రైట్. ఇటువంటి స్ట్రక్చర్ మనము స్పైక్లెట్ అంటాం. ద బ్రాంచ్ ఆఫ్ కాంపౌండ్ స్పైక్ ఈస్ కాల్డ్ స్పైక్లెట్. maize, rice, paddy husk of spikelet, it is basically lemma and palea, right. Oryza, rice అనేది example. ఇది ద బ్రాంచ్ ఆఫ్ కాంపౌండ్ స్పైక్, ఇట్ ఈస్ నోన్ యాజ్ స్పైక్లెట్. ఏంటంటే మనకి స్పైక్లెట్ లో ఒక యాక్సిస్ ఉంటుంది, దీన్ని రాక్యులా అంటాం. దిగువ భాగంలో ఉండే బ్రాక్ట్స్ అనే ఫ్లవర్స్ కలిగి ఉండవు, వీటిని స్టెరైల్ బ్లూమ్స్ అంటాం. పై భాగంలో ఉండే బ్రాక్ట్స్ అనేవి ఫ్లవర్స్ కలిగి ఉంటాయి. ఈ ఫెర్టైల్ బ్రాక్ట్స్ ఏమంటాం మనం? లెమ్మా అంటాం. జస్ట్ ఆపోజిట్ టు ది లెమ్మా, పేలియా ఈజ్ ప్రెసెంట్, ఇట్ ఈస్ బ్రాక్టియోల్. ఇన్ బిట్వీన్ లెమ్మా అండ్ పేలియా ఎ ఫ్లవర్ అరైజెస్. ఫ్లవర్ లో మనకి పెరియాంత్ ఈజ్ హైలీ రెడ్యూస్డ్, క్యాలిక్స్ కొరులా ఈజ్ హైలీ రెడ్యూస్డ్, ఇట్ ఈస్ నోన్ యాజ్ లాడిక్యూల్స్. ఇది ఫ్లవర్ వావరీ స్టిగ్మా, రైట్. వావరీ స్టైల్ స్టిగ్మా. ఇది ఫ్లవర్, ఇది ఒక ఫ్లవర్. ఇటువంటి స్ట్రక్చర్ ఏమంటాం మనం? స్పైక్లెట్, రైట్. నెక్స్ట్ వన్, సింపుల్ స్పాడిక్స్. హియర్ peduncle is long, unbranched, fleshy and grows indefinitely. peduncle ఫ్లెషీగా ఉంటుంది, ఫుడ్ ని స్టోర్ చేస్తూ ఉంటుంది, రైట్. ఫ్లవర్స్ ఆర్ bracteate, sessile and unisexual. ఫ్లవర్స్ unisexual. మేల్ వేరేగా ఉంటాయి, ఫిమేల్ వేరేగా ఉంటాయి. sessile female flowers, they present towards the base. Sessile male flowers present towards the tip. In between male and female, some neutral flowers are present. They are without stamens, without ovary. Without ovary కలిగి ఉండే ఫ్లవర్స్ ఉంటాయి, న్యూట్రల్ ఫ్లవర్స్, వితౌట్ గైనీషియం. వితౌట్ స్టామిన్స్, వితౌట్ ఫ్లవర్, వితౌట్ గైనీషియం, దీస్ ఫ్లవర్స్ ఆర్ కాల్డ్ న్యూట్రల్ ఫ్లవర్స్, రైట్. అండ్ మనకి sessile female flowers, they are present at the base.
Sessile male flowers present at the tip. In between male and female, some neutral flowers are present. They are without stamens, without gynoecium. Flowers are bracteate and sessile. ఇక్కడ ప్రతి ఫ్లవర్ కూడా ఒక బ్రాక్ట్ ఉంటుంది, రైట్. వన్ ఆఫ్ ది బ్రాక్ట్ ఆఫ్ ఫిమేల్ ఫ్లవర్, ఏదో ఒక ఫిమేల్ ఫ్లవర్ యొక్క బ్రాక్ట్, వన్ ఆఫ్ ది బ్రాక్ట్ ఆఫ్ ఫిమేల్ ఫ్లవర్ modified is into a green colored spathe and it covers the entire inflorescence. One of the bract of female flower is modified into large green colored protective layer, protective spathe. It is called spathe. Spathe ఉంది కాబట్టి inflorescence ఏమంటాం మనం, స్పాడిక్స్ అంటాం, రైట్. One of the bract of female flower modified into large green colored spathe. It protects the entire inflorescence. It protects the entire inflorescence, right. ఇక్కడ స్పేడ్ ఉంది కాబట్టి దీన్ని స్పాడిక్స్ అంటాం ఇక్కడ, రైట్. ఇది ఒక మట్ట అనమాట, ఒక మట్ట స్పేడ్ అంటే, రైట్. ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ కొలకేషియా. దిస్ వన్ ఈజ్ కొలకేషియా. Largest spadix is Amorphophallus. Smallest spadix, it is present in hydrophyte lemna. Largest spadix Amorphophallus titanium. Amorphophallus, largest spadix. Smallest spadix is called lemna. It is a hydrophyte. Smallest flowers ఉంటాయి లెమ్నాలో. స్మాలెస్ట్ ఫ్లవర్స్ కాదు, స్మాలెస్ట్ ఫ్లవర్స్ ఉల్ఫియా. లెమ్నా స్మాలెస్ట్ స్పాడిక్స్ కలిగి ఉండే ప్లాంట్ ఇది లెమ్నా, రైట్. The peduncle branches. If the peduncle is branches, it is known as compound spike. Here, compound spike. The peduncle grows indefinitely. It shows branches. Each branch resembles a simple spadix. One of the bract of female flower modifies into a large woody shaped protective covering. It is called spathe. ఉంటుంది కాబట్టి దీన్ని స్పాడిక్స్ అంటాం, కొబ్బరి మట్ట, రైట్. కాంపౌండ్ స్పాడిక్స్ కి ఎగ్జాంపుల్ కోకాస్ న్యూసిఫెరా. కొబ్బరి, కోకోనట్, కోకాస్ న్యూసిఫెరా, రైట్. ఇది కాంపౌండ్ స్పాడిక్స్. Flowers are sessile and bracteate. Female flower present at the base, male flower present at the tip. In between male and female, some neutral flowers are present. Next, the tip of the peduncle is fleshy and it cannot consist any flowers. The sterile region is called appendix. The sterile region, peduncle యొక్క చివరి భాగంలో ఎటువంటి ఫ్లవర్స్ ఉండవు, దీన్ని ఏమంటాం మనం, అపెండిక్స్ అంటాం, రైట్. Next one, head inflorescence, otherwise called capitulum or anthodium. It is found in Asteraceae family. Asteraceae family లో ఉంటుంది head inflorescence. It is highly evolved inflorescence, highly evolved racemose inflorescence, ఏదంటే head inflorescence, right. Here peduncle is highly reduced and appears like a disc. Peduncle is reduced and appears like a disc-like peduncle. మనకి మ్యారీగోల్డ్ కానీ సన్ఫ్లవర్ వీటిలో ఓపెన్ చేసి చూస్తే లోపల చిన్న డిస్క్ మాదిరిగా ఉంటుంది. బంతిపూలు ఓపెన్ చేసి చూస్తే లోపల చిన్న డిస్క్ మాదిరిగా ఉంటుంది, అదే పెడంకిల్ ఇక్కడ, రైట్. పెడంకిల్ is highly reduced and appears like a disc. Flowers are sessile and bracteate. Flowers arranged in centripetal manner. Flowers arranged in centripetal manner. Water flowers towards peripheral, younger flowers towards center. Opening of flowers extending from peripheral to center, right. ఏంటంటే ఫ్లవర్స్ చిన్నవిగా ఉంటాయి కాబట్టి వీటిని ఫ్లోరెట్స్ అంటాం. Flowers are small, so they are called florets. They are closely aggregated. Florets are two types, ray florets and disc florets. Ray florets are generally female. They are zygomorphic and ligulate, right.
ఫిమేల్ జైగోమార్ఫిక్ లిగ్యులేట్, ఫజిల్ గుర్తుపెట్టుకోండి. ఓకే, ఫిమేల్ జైగోమార్ఫిక్ లిగ్యులేట్. Zygomorphic means when a flower forms two equal halves to cut in any one of the radial plane through passing through the center. Zygomorphic flower means the flower forms two equal halves to cut in any one of the radial plane to passing through the center. Right? Disc florets are generally bisexual, actinomorphic, and tubular. Bat, bisexual, actinomorphic and tubular. Event disc florets. Actinomorphic flower means when a flower forms two equal halves to cut in any radial plane passing through the center. It is known as actinomorphic. Generally disc florets are actinomorphic. Head inflorescence two type lo untundi, homogamous head, heterogamous head. If the head inflorescence consists only one type of florets, it is called homogamous head. Suppose ikkada manaki marigold, chrysanthemum, బంతి చామంతి, క్రైసాంథమం, వీటిలో ఓన్లీ మనకి రే ఫ్లోరెట్స్ మాత్రమే ఉంటాయి. రే ఫ్లోరెట్స్, హోమోగామస్ హెడ్, రే ఫ్లోరెట్స్ ఉంటాయి. ఇన్ వెర్నోనియా సినేరా, వెర్నోనియా homogamous head, it consists only disc florets. Homogamous head means the head inflorescence with only one type of florets. It is called homogamous head. Second one, heterogamous head. Hetero means different, right? Heterogamous head means the head inflorescence with two type of florets, ray florets and disc florets. Disc florets present at the center, ray florets present at the peripheral. This type of head is called heterogamous head. The head inflorescence with two type of florets like disc florets and ray florets. Generally disc florets present in the center, ray florets present at the peripheral. This type of head inflorescence is called heterogamous head. Heterogamous head example, sunflower. Next one, sunflower and tridax, గడ్డి చామంతి. ఓకే, వీటిలో మనకి ఏముంటుంది, మనకి హెటరోగామస్ హెడ్ అనేది ఉంటుంది. వై ఇట్ ఈస్ కాల్డ్ హైలీ ఎవాల్వ్డ్ ఇన్ఫ్లోరసెన్స్? బికాస్ ఫ్లోరెట్స్ ఆర్ క్లోజ్లీ అగ్రిగేటెడ్. వన్ ఇన్సెక్ట్ కెన్ పాలినేట్ సో మెనీ ఫ్లవర్స్ ఎట్ ఏ టైమ్. ఫ్లవర్స్ అని దగ్గరగా ఉంటాయి కాబట్టి ఒక ఇన్సెక్ట్ ఒకసారి చేరితే అన్ని ఫ్లవర్స్లో పాలినేషన్ అనేది ఒకేసారి జరిగిపోతుంది. రైట్, అందువల్ల దీన్ని హైలీ ఎవాల్వ్డ్ ఇన్ఫ్లోరసెన్స్గా పేర్కొంటాం. హైలీ ఎవాల్వ్డ్ ఇన్ఫ్లోరసెన్స్ ఏదంటే హెడ్, క్యాపిక్యులం అండ్ యాంథోడియం. ఫ్లోరెట్స్ అనేవి చిన్నవిగా ఉంటాయి, many florets ఉంటాయి, numerous number of florets, they are closely aggregated, so it is called highly evolved inflorescence. right, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.